హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీ యాష్ మోజీ తెలుగు అశోక్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుకుందాం. ఇండియా పైన పాకిస్తాన్ దాడి చేసింది, 23 మంది ప్రాణాలను బలికొనింది. ఇది చైనాకు తెలుసు, అమెరికాకు తెలుసు ఇది ఖచ్చితంగా తప్పు అని. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇది చాలా చాలా తప్పు చేసింది పాకిస్తాన్ అని తెలుసు, ప్రపంచ దేశాలకు తెలుసు. దానివల్ల ఇండియా చాలా బాధపడింది, ఇండియా ప్రాణాలు కోల్పోయిందని కూడా తెలుసు. కానీ ఈ దుర్మార్గపు దేశాలు దుష్టులైన ఇండియాకు హాని చేసిన పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడుతున్నాయి. అలాగే నేటి ప్రపంచంలో కొందరు దుర్మార్గులు, పెద్ద మనుషులాగా ఉండే దుర్మార్గులు తప్పు చేసిన వాడికి వెనుక వైపులో, దానివల్ల బాధపడే వాడికి ముందర వైపున నిలబడుతూ ఉంటారు. తప్పు చేసేవాడిని నువ్వు తప్పు చేయి, ఏం కాదు, ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం, మేము సర్ది చెప్తాం అని చెప్పేసి ఎంకరేజ్మెంట్ చేస్తారు. సరే, తప్పు జరిగిన తర్వాత దానివల్ల బాధపడిన వాడు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటే ఈ డబ్బున్న దుర్మార్గులు, ఈ పెద్ద మనుషుల్లాగా చలామణి అయ్యేవాళ్ళు ఆ బాధతో ప్రతీకారం తీర్చుకోబోతున్న టైంలో నువ్వు ఆగు, మేము సర్ది చెప్తాం, మేము మాట్లాడతాం, ఈసారి కుదిలి, ఇట్లాంటి సుల్లు కబుర్లు చెప్తారు. కానీ వెనక వైపు ఏమో వీళ్ళు తప్పు చేసిన వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తూ దానివల్ల బాధపడే నిజాయితీ పరులని అణగదొక్కాలని చూస్తారు. ఎట్లయితే చైనా, అమెరికా లాగా ఈ పెద్ద ఉంటారో ఈ పెద్ద మనుషులు కూడా అలాగే ఉన్నారు సమాజంలో. దయచేసి ఇట్లాంటి పెద్ద మనుషులని మీ ఇంట్లో కానీ మీ యొక్క సొంత సమస్యల్లో కానీ ఎంటర్ కానివ్వద్దు. ఒకసారి ఎంటర్ అయితే ఆ పెద్ద మనుషులు ఆగరు, వాళ్ళ కుట్రలో కుతంత్రాలతో మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారు. అందుకని ఇట్లాంటి దొంగ పెద్ద మనుషులు మీ జీవితంలోకి ఎంటర్ కానివ్వద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ యాష్ మోజీ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.